మనం బాగా చదివించుకోవడానికి ఈ రోజు సామాన్యమైనటువంటి మన పేద వర్గాలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్లో లక్షల రూపాయలు వెచ్చించి అప్పులు చేసుకొని పిల్లలు చదివిస్తున్నటువంటి సందర్భాలు తల్లిదండ్రులు ఇలాంటి దుస్థితి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులు పడవుతానే ముఖ్యమంత్రి ఒక దూర ఆలోచనతో ఒక భవిష్యత్తు ఆలోచనతో ఈరోజు ఇంగ్లీష్ మీడియం కూడా సాధారణమైనటువంటి పేదవాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని చెప్పి రోజు ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకురావడం జరిగింది. దాని ప్రతిపక్షాలు చాలా గోడ చేసి దాన్ని అడ్డుకోవడానికి కూడా చూసాయి. మరి ఇవన్నీ కూడా మనం గుర్తించాలి. ఏ ప్రభుత్వం ఎక్కడ కల్పించింది 10 సంవత్సరాల అధికారంలో కేంద్రంగానే మరి ఆమె చేయగలరు చేయలేదన్నమాట. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్స్ లేకుండా కూడా ఈరోజు డైరెక్టర్స్ ఉన్నారు మహిళలు అంటే దాదాపు 56 కార్పొరేషన్లు వేస్తే 28 మంది మహిళలకి చైర్మన్ డైరెక్టర్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు నామినేటెడ్ పదవులు ఇదివరకు రాష్ట్రంలో మార్కెట్ యార్డులో ఎక్కడ మహిళలు లేదు. ఈరోజు 50% మార్కెట్ యార్డులో చైర్మన్ మహిళలు. ఈరోజు ఈ ప్రభుత్వంలో మహిళలకి మహిళా పక్షపాతిగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు చాలా గుర్తింపుగా రాజకీయాల్లో చాలా నడుస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా చేయమన్న జడ్పీ చైర్మన్లు కానివ్వండి, మరి మున్సిపాలిటీ చైర్మన్లు కానివ్వండి, మహిళలకి 60% మహిళలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మొత్తం కూడా మహిళల యొక్క అభివృద్ధి కోసము మనందరం కూడా వాటిని మరి యూటిలైజ్ చేసుకొని ఉపయోగించుకొని భవిష్యత్తులో మనందరం కూడా మన వర్గాల అభివృద్ధి కోసం మనం అందరం ముందుండాలని చెప్పి మరి మనందరం కూడా ఏదైతే ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని మనం మన అభివృద్ధి కోసం సమాజంలో ఆమె ఆ రోజు ఎంత కష్టపడి ఒక పోరాట స్ఫూర్తితో పనిచేసి సమాజానికి అందించిందో మన వంతు ఇక్కడ వచ్చినటువంటి మహిళా ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ సమాజానికి మనం కూడా ఒక మంచి మరి ఆయన ఆశయాలు కొనసాగించే దిశగా మనందరం ముందు మన భావితరాలకి మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి మనందరం కూడా ముందుండాలి. వాళ్ళ ఆశయాల బాటలో నడవాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి జ్యోతిరావు పూలే చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో విద్యా అవకాశాలని ఏ రాజకీయ పార్టీలు ఏ ప్రభుత్వాలు పేదలకు దరిచేస్తాయో వారి పట్ల ఈ వర్గాలు కూడా అండగా నిలుస్తాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో రుజువు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. విద్య మీద పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ఈ సమాజ అభివృద్ధిలో భాగం అవుతుందనేటువంటి విషయం ఈరోజు ప్రభుత్వాలు మరింత గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. మరి బాలికల విద్య మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని మరింతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలని ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషిని మనం కూడా అండగా నిలవలసినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి విద్య మీద ఏదైతే ఉన్నతమైనటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఉన్నతమైన విద్యను చదువుకోవడానికి విదేశాల్లో కూడా బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశం కల్పించడం కోసం కూడా మరి సునీత గారు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు ఈ సమావేశాన్ని ముగింపు చేసే ముందు